ఇప్పుడు తెలంగాణలో మెయిన్ ఇష్యూగా నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్. అది కనుక నిజమైతే బిగ్గెస్ట్ స్కామ్ అనేది ఇంకా మరొకటి ఉండదు మన దేశంలోనే. అంత ఫోన్ ట్యాపింగ్ అనేది మొత్తం అన్ని రాజకీయ పార్టీల్లో, అలాగే ఇటు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. సో ఈ విషయంలో ఇటు ప్రతిపక్ష పార్టీ చేసిన, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఏమన్నా మాట్లాడడం జరిగింది. అక్కడ సెంట్రల్లో కూడా చేస్తుంది, అలాగే స్టేట్లో కూడా జరుగుతూ ఉంటాయి ఫోన్ ట్యాపింగ్లు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మావోయిస్టుల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా అక్కడ జరిగింటే ఇక్కడ జరిగిందని చెప్పేసి వాళ్ళు లింక్ చేసి మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? వీళ్ళు మాట్లాడేది ఎలా ఉందంటే, నేషనల్ సెక్యూరిటీ విషయమును మా ఇంట్లో విషయాలు ఒకటే అన్నట్టుగా ఉంది వీళ్ళు మాట్లాడేది. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేసింది అంటే అది మనం భద్రత కోసం, మన బలగాల కోసం. ఈరోజు మనం ఇట్లా బతుకుతున్నాము అంటే అది కేవలం అక్కడ మన జవాన్లు, మన బలగాలు మన కోసం ఎంతో శ్రమ పడుతున్నారు. సో మన మీద ఎప్పుడు ఎలాంటి అనుభవం వస్తుందో, ఏం పడుతుందో అనేది మనకు తెలీదు. ఎట్లా తెలుసుకుంటాం మనం? కేవలం ఇలాంటి ఫోన్ ట్యాపింగ్స్ వల్లే మనం తెలుసుకోగలుగుతాం. అంతేగాని మనం ఏ ఇంట్లో విషయాలు వినట్లేదే. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఈ ఇంట్లో ఏ విషయం జరిగింది, వాడెంత తిన్నాడు, వీడెంత తిన్నాడు అనేది ఎప్పుడు కూడా మనం ఇన్వాల్వ్ అవ్వలేదే. నిజంగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఇక్కడ ఉంటుంది, అసలు జైల్లో ఉండాలి. అవునా? జైల్లో ఉండాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ. కంప్లీట్గా ఉండాల్సిన చోటు శ్రీకృష్ణ జన్మస్థానం, ఇక్కడ కాదు. వాళ్ళు మేము చేసేది ప్రజల కోసం, దేశ భద్రత కోసం మేము ఫోన్ ట్యాపింగ్ చేసాం. మావోయిస్టులు ఎటు వస్తారా, లేకపోతే వీళ్ళందరూ ఎటు వచ్చి మా మీద అణుబాంబులు ఎట్లా వేస్తారా, ఇంకేం చేస్తారా, దానికోసం మేము ఏం పని చేయాలా అనేది మేము ఆలోచన చేస్తున్నాం, ప్లానింగ్. వీళ్ళు ఏం చేస్తున్నారు? కవిత ఏమో మా ఇంట్లో విషయాలు తెలుసుకోవడం కోసం చేస్తున్నారు అని అంటది. వాళ్ళు ఆయన గురించి తెలుసుకోవడానికి చేస్తుంటారు. ఇతనేమో ఇతను పాల వ్యాపారం ఎట్లా బాగా సాగుతుందో తెలుసుకోవడానికి చేస్తుంటారు. ఇంకా మన కేటీఆర్ అంటావా, ఆ కేటీఆర్ ఆయనకున్న కార్ రేసులు అవనివ్వండి, ఆయనకున్న దందాలు అవనివ్వండి, ఆ కోట్లన్నిటి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇదంతా ఏంటంటే అసలు వాళ్ళు కంపేర్ చేయకూడని విషయం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనేది దేశ భద్రత కోసం చేస్తున్న పని. వీళ్ళంతా లోకల్గా వాళ్ళ ఇంట్లో గొడవలు, తవ్వుకోవడాలు చేసుకునే పని. ఇప్పుడు కవిత ఏం చేస్తుంది? బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇలాగా నువ్వు అలాగా అని చెప్తుంది. మొత్తం ఇక్కడ ఇప్పుడు 10 ఏళ్లలో నువ్వు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ చేసావు, ఎంపీ చేసావు. ఆ రోజున వీళ్ళు వేదవలు అనే విషయం నీకు తెలీదు. ఈ రోజు బయటికి రాగానే కేటీఆర్ మంచోడు కాదు, హరీష్ రావు మంచోడు కాదు, హరీష్ రావు ఎంత తిన్నాడు, కేటీఆర్ ఎంత దోచుకున్నాడు అని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒక లెక్క రానివి కాబట్టి, నువ్వు ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చావు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నీకు. సో కాబట్టి అసలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో కంపేర్ చేసుకునే పరిస్థితి ఏమైనా ఉందా? అసలు మా కాలి గోటికి కూడా పనికిరాదు. మేమెక్కడ, బీజేపీ ఎక్కడ, బీఆర్ఎస్ ఎక్కడ? ఏ రోజైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ కింద చేసావో ఆ రోజే తెలంగాణ సెంటిమెంట్ని గంగలో తోసేసావు. నీ ఎదుగుదల కోసం, ఇంకా ఎదుగుదల కోసం బీఆర్ఎస్ని అని పెట్టావు. అది నీ కూతురే చెప్పింది క్లియర్గా. ఒకప్పుడు ఏం చెప్పింది? మేము తెలంగాణలో చాలా ఓడపీకేసాం, అందుకనే భారతీయ అది లైక్ బీఆర్ఎస్గా భారతీయ రాష్ట్రీయ సమితిగా మేము చేసుకున్నాం మా పార్టీని అని చెప్పింది. ఈరోజు మేము తెలంగాణలో ఏం ఓడపీకామని మేము టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేసాము, మా ఓళ్ళకి తెలివి లేదు, సచ్చులు అని చెప్పి చెప్తుంది క్లియర్గా. అవునా? సో వాళ్ళు ఒక్కరోజుకు ఒక స్టేట్మెంట్ మారుతున్నారు. ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ పతనం తెలంగాణలో అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. స్టార్ట్ అవడం కాదు, పతనమే అయిపోయింది. ఎందుకంటే ఏదో అంటారు చూసారా, ఇంటి గుట్టు వీధి పాలని. ఎవరు నాశనం చేయనవసరం లేదు, వాళ్ళది వాళ్ళే. ఇప్పుడు మన ఆంధ్రాలో షర్మిల ఏం చేసింది? సేమ్ ఇక్కడ కూడా, కాకపోతే ఆమె వాళ్ళ నాన్న చనిపోయాక చేసింది, ఈమె వాళ్ళ నాన్న బతుకుండగానే అంత్యక్రియలు అన్నీ చేసేస్తుంది. అంతే, అంతమించి ఏమి లేదు. ఈమె ఏదో ఉద్ధరించేద్దాం అనుకొని వీళ్ళని బయటికి లాగుతుంది. ఫైనల్గా ఏమవుతుందంటే వీళ్ళు పోతారు, ఈమె పోతుంది.
అంతే. అంటే జనాలకి మేము వెదవలము కాబట్టి మమ్మల్ని నమ్మి మీరు ఓట్లు వేయద్దు అన్నవి కవిత క్లియర్ గా చెప్తుంది. అవును, అది క్లియర్ గా స్టేట్మెంట్. అది మమ్మల్ని నమ్మొద్దు, బీఆర్ఎస్ పార్టీని అంతకన్నా నమ్మొద్దు, వీళ్ళెవ్వరు మంచోళ్ళు కాదు అని, మేము ఎంతెంత దోచుకున్నాము, ఇన్నిన్ని కోట్లు దోచుకున్నాము, ఇన్నిన్ని ప్రాజెక్ట్స్లో ఇంతంత మింగేశాము, కాబట్టి వీళ్ళెవరిని నమ్మొద్దు అని ఒక కేసీఆర్ కూతురుగా ఆమె అందరికీ చెబుతుంది. సో ఒక విధంగా అది మాకు మంచిదే, మేమేమీ చెప్పకుండానే ఆమె అన్నీ చెప్తుంది. మొన్న ఏడ్చింది కదా రిజగ్నేషన్ చేసినప్పుడు, ఆ దొంగ ఏడుపులు దేనికి? నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నా ఉద్ధరించింది లేదు, లేకపోయినా ఉద్ధరించింది లేదు. సింపతి గెయిన్ అవడానికి ట్రై చేస్తుంది, కానీ జనాలు ఇంకా అంత పిచ్చోళ్ళైతే అని నేను అనుకోవట్లేదు. నౌ ఎవ్రీవన్ అవేర్ ఆఫ్ ద ఇష్యూస్, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏం జరగాలో అది జనాలు రిజల్ట్ అయితే ఇస్తారు వాళ్ళకి. ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ మద్దతు కోసం చూస్తుందా అనిపిస్తుంది. మొన్న రీసెంట్ గా కూడా సర్పంచ్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సర్పంచులకి సన్మానం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడడం జరిగింది. మీరెవరు కూడా భయపడకండి, మీరు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పేసి కాంగ్రెస్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఫండ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, అందులో మీకు వచ్చినవన్నీ కూడా 80% వరకు మీకే ఇస్తాము. అంతా అంటే కేంద్ర ప్రభుత్వం వైపు గద్దె దిగిన తర్వాతే బీఆర్ఎస్ కి బీజేపీ గుర్తొచ్చింది అనిపిస్తుంది కదా. మరి అంత ముందు స్టార్టింగ్ లో మరి వీళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బాగానే విన్ అయ్యారు కదా, మరి అప్పుడేమైంది? అప్పుడు గుర్తు రాలే సెంట్రల్ గవర్నమెంట్. ఈ రోజున గుర్తొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి. చెప్తాను కదా, వాళ్ళ కోసం వాళ్ళు రకరకాల మాట్లాడతారు అంతే. ఈ పూటకి ఈ మాట, రేపు ఇంకొక మాట, ఎటు వెళ్ళిపోవాలనుకుంటే అటు వెళ్ళిపోతారు అంతే. ఒక నీతి జాతి ఏముంది చెప్పు వాళ్ళకి? ఏమీ లే, ఒక స్టాండ్ అనేది లేదు వాళ్ళకి. వాళ్ళ కుటుంబంలో ఎవరికీ లేదు స్టాండ్. ఏ రోజైతే కవిత బయటకు వచ్చి ఇట్లా చేసిందో అప్పుడే అందరికీ తెలిసిపోయింది వీళ్ళందరూ ఎంత దోచుకున్నారో, మొత్తానికి ఎన్ని లక్షల కోట్లు తిన్నారో అందరికీ తెలుసు. ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఆయన డబ్బులు లేవు అడుక్కొని తింటున్నావు అంటున్నాడు. మరి అడుక్కొని తింటుంటే నువ్వు మెస్సీతో ఫుట్బాల్ ఎట్లా ఆడావు? 100 కోట్లు నీకు ఎక్కడొచ్చినాయి? జనాల డబ్బు నువ్వు ఎంత దుర్వినియోగం చేసావు? నువ్వు నీ మనవడు ఆడడానిక 100 కోట్లు నువ్వు దుర్వినియోగం చేసావు? అక్కడ ఎవరైనా సామాన్యమైన పబ్లిక్ మీకు కనిపించారా? లేదా? టికెట్ ప్రైజే వేలలో ఉంది కదా. మరి నువ్వు ఎవరి కోసం పెట్టావు ఫుట్బాల్? ఎవరి కోసం పెట్టావు? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి అంటుంది కదా. అంటే బ్రాండ్ ఇమేజ్ అంటే నువ్వు అన్ని 100 కోట్లు ఎవరి డబ్బు? నీ సొంత డబ్బా? నీ బ్యాంక్ ఖజానాలో అయితే కాదు కదా, జనాల డబ్బు ఇది. నువ్వు జనాల డబ్బు వాడుతావు, జనాల డబ్బు మీదేమో నువ్వు గింత షార్ట్లు వేసుకొని ఫుట్బాల్ ఆడుతావు, నీ మనవన్ని పెట్టుకొని ఆడుతావు. ఇది నీ పర్సనల్ ప్రోగ్రామ్ లాగా. కానీ జనాలు ఎవరు చూడడానికి రాకూడదు, ఒకళ్ళు చూడడానికి వస్తే వేలకి టికెట్ పెడతావు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇది వీళ్ళు చేసే. ఆయన వచ్చిన తర్వాత ఏం చేసాడండి? మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టాడు, మెస్సీ పెట్టాడు, అంతకుమించి జనాలను ఉద్ధరించేది ఏమైనా పెట్టాడో చెప్పండి మీరే. మొన్న ఏదో గ్లోబల్ సమిట్ పెట్టాడు కదా, రోజుకొక మాట మాట్లాడాడు, చూసారా మీరు ఆ విషయం? ఒకరోజేమో ఇన్ని లక్షల కోట్లు మాకు ఫండ్స్ వస్తున్నాయి అన్నాడు, ఇంకొక రోజేమో ఫిగర్స్ ఎలా మార్చేశారు చెప్పండి? 3-4 సార్లు డిఫరెంట్ ఫిగర్స్ మాట్లాడాడు ఆయన. ఈ ఫిగర్ అని ఒక్కడైనా కరెక్ట్గా చెప్పాడు ఆయన? అంటే ఇప్పుడు నిజాలు చెప్పే వాళ్ళకి అనుకోండి ఒక ఫిగర్ గుర్తుంటుంది, అబద్ధం చెప్పే వాళ్ళకి నేను ఎంత చెప్పాను, రేపు నేను ఎంత చెప్తున్నా, అంటే అప్పటికప్పుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడమే. మీరు మొదటి నుంచి రేవంత్ రెడ్డి సీఎం కింద అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన ఇంటర్వ్యూస్ కానీ ఆయన వీడియోస్ చూడండి, మీరు ఏదైనా కరెక్ట్గా మాట్లాడింది ఉందా? ఏదీ లేదు. అంత అబద్ధాలు బూటకం అసలు కంప్లీట్గా. ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ వచ్చాక ఒకలాగా. ఇంక 2.5 సంవత్సరాలు ఇంకెన్ని మేము వినాలో, ఇంకెన్ని మేము చూడాలో. అది ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి, పైన ఉన్న వాళ్ళకైతే ఏం తెలియట్లేదు, కానీ లోకల్లో మీరు చూస్తున్నారు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని. రీసెంట్ ఇష్యూ స్ట్రీట్ డాగ్స్ వల్ల అక్కడ లోకల్ ప్రజలు, స్థానికులు ఎంత ఇబ్బంది పడుతున్నారని మీరు చూసారు. దీనిపై ఇటు సినీ ప్రేమికులు, సినీ నటులు, అలాగే పెట్స్ ప్రేమికులు అంతా కూడా స్పందించారు. రేణుదేశాయ్ గారు మాట్లాడిన విషయం మీకు తెలిసింది. పెట్స్ ని అట్లా చంపడం కరెక్ట్ కాదు, దానికి కావాల్సిన ప్రివెంటివ్ మెషన్స్ అనేవి మీరు తీసుకోవాలి, మెజర్స్ అనేవి మీరు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. సో మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి సామాన్య ప్రజలు నిజంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాటిని చంపాలనా, లేకపోతే వాటి వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు ఏ విధంగా తెలియజేశారు? ఇప్పుడు ఎవరు కూడా మూగజీవాలు చంపాలని ఎవ్వరూ అనుకోరు, ఎందుకంటే మూగజీవాలు కాబట్టి.
వాటి మీద ప్రతి ఒక్కరికి జాలి ఉంటుంది, ఎందుకంటే అవి కష్టం వచ్చినా చెప్పలేవు, దేన్ని చెప్పుకోలేదు. కాకపోతే అట్ ద సేమ్ టైము మనకి ప్రాణం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్లో పసికందుల్ని కుక్కలు చేతులు కాళ్ళు లాగేసి తినేసినవి మనం చూడలేదా? ఆ రోజున ఎంతమంది తల్లులు బిడ్డలు చనిపోయిందని ఆవేదన చెందారు. ఆ రోజున ఈ రేణుదేశ ఎక్కడికి వెళ్ళింది? రావాలి కదా, రాలే. సరే, నువ్వు స్ట్రీట్ డాగ్స్ కోసం మాట్లాడుతున్నావు, మంచిది. వాటికి కింద సంవత్సరం 2024లో గవర్నమెంట్ ఒక స్వచ్ఛంద సంస్థ వ్యాక్సిన్స్ వేయించింది, స్టెరిలైజేషను మొత్తం అన్నీ చేయించింది కుక్కలకి. చేపిస్తే వాళ్ళకి 14,50,00,000 బిల్లు గవర్నమెంట్ ఇవ్వాలి, స్టిల్ ఇవ్వలేదు. సో ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మళ్ళా రాలేదు. సో ఆ బిల్ అలా పెండింగ్ ఉంది. అదే కాకుండా మనకి అదే సంవత్సరంలో 37 లక్షల మంది కుక్క కాటుకి బలయ్యారు. ప్రతి నెల 10,000 మంది చొప్పున. మరి ఈ స్టాటిస్టిక్స్ తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలియవు, ఇవన్నీ వీటి గురించి మాట్లాడరు, అవన్నీ మాట్లాడరు. ప్లస్ ఇంకొకటి, ఒక కుక్కకి స్టెరిలైజేషన్ చేయాలి అంటే ఒక 2,000 నుంచి 2,500 అవుతుంది. అదే ఆడ కుక్కకి కుటుంబ నియంత్రణ చేయాలంటే ఒక 3,000 నుంచి 8,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు అది ర్యాబీస్ వ్యాక్సిన్ ఇట్లాంటివి చేయాలంటే ఖచ్చితంగా ఒక 300 నుంచి 800 ఖర్చు అవుతాయి. అదర్ డిసీజెస్ కూడా ఇన్ఫెక్ట్ కాకుండా చూడాలి అనుకుంటే ఒక 1,500 వరకు ఖర్చు అవుతాయి. ఇవన్నీ గవర్నమెంట్ రెడీగా లేదు భరించడానికి. రెడీగా ఉంటే అప్పుడు మనకి ఇబ్బంది, మన పిల్లలకి కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. ఇంకొకటి, వీళ్ళు మాట్లాడుతున్నారే కుక్కల సెలైవా నుంచి మనకి క్యాప్నోఫేగా అని ఒక వైరస్ రిలీజ్ అవుతుంది. అందులో బ్యాక్టీరియాస్ ఉంటాయి, వైరస్ ఉంటాయి, పారాసైట్స్ ఉంటాయి, వామ్స్ ఉంటాయి, ఈకోలై బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దానివల్ల ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ తెలుసా? ఇన్ఫాంట్స్, చిన్న చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి చాలా ఇన్ఫెక్ట్ అవుతుంది. అది ఆ విషయం ఎంతమందికి తెలుసు? వీళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు అన్నీ మాట్లాడుతున్నారు. మరి కుక్క సెలైవా వల్ల ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు స్లమ్ ఏరియాస్కి వెళ్తే కుక్కలు అక్కడ బయట కంచాలను నాకడం, టవల్స్ని ఇలా అనడం, ఇవన్నీ చేస్తారు. అవన్నీ ఎవరి మీదకి వస్తాయి? మళ్ళీ పిల్లలు తుడుచుకోవడం, మళ్ళీ కంచాలు కడిగి నోట్లో పెట్టుకోవడం, ఫుడ్, ఇవి అవునా? మరి ఎవరు ఇన్ఫెక్ట్ అవుతున్నట్టు అక్కడ? ఇప్పుడు రేణుదేశ బంగ్లాలో ఉంటుంది కాబట్టి ఆమెకు తెలీదు. నువ్వు బంగ్లాలో ఉంటావు, నీకెందుకు స్ట్రీట్ డాగ్స్ వస్తారు నీ దగ్గరికి? రారు కదా. నువ్వు రియల్గా ఒక స్లమ్ ఏరియాలో ఒక నెల రోజులు ఒక కామన్ మ్యాన్ లాగా వితౌట్ సెక్యూరిటీ నువ్వు స్టే చేస్తే అప్పుడు కుక్కలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనుబంధం నీకు తెలుస్తుంది. అంతే కదా. నువ్వు ఫస్ట్ జనాలు ఎంతమంది కుక్కల వల్ల ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందంటాను నేను. వాళ్ళు చంపడం అనేది అజెండా కాదు. నీ దగ్గర డబ్బు ఉంది, 1,000 కోట్లు ఉన్నాయి. సో నువ్వు ఆ డబ్బులతో వాళ్ళకి స్టెరిలైజేషన్ చేయించు, వ్యాక్సిన్ చేయించు, సొసైటీలో మార్పు తీసుకురా. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు అమలా కూడా మూగజీవాల కోసం కాస్త కోస్త చేస్తున్నారు, నువ్వు కూడా చెయ్యు. అదేమి చేయం కానీ మనం మాట్లాడతాం. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఒక లెటర్ ఇవ్వు, మీరు ఎలా మూగజీవాళ్ళు ఎవరిని కూడా ఇట్లా చంపించకండి, మొత్తం అన్నిటికీ నేనే డబ్బు పెట్టుకుంటాను, నేనే వ్యాక్సిన్ చేయించుకుంటాను, ఇంకో 10-20 కోట్లు ఖర్చు పెట్టుకుని అన్ని నేనే చేసుకుంటాను అని చెప్పు. అప్పుడు ఎవరు కాదంటారు? సొసైటీ కాదంటదా? నేను డబ్బు ఖర్చు పెట్టి సొసైటీ బాగు చేస్తానంటే కాదని చెప్తాదా? చెప్పదు కదా. చెప్పదు. ఇప్పుడు నీ బిడ్డకి దెబ్బ తగులుతుంది, కుక్కకి దెబ్బ తగులుతుంది, నువ్వు ఎవరిని కాపాడుకుంటావు? నీ బిడ్డనే కాపాడుతావు కానీ కుక్కని కాపాడుకోవు కదా. సో సమాజంలో ఎట్లా ఉండాలో మనం అలా ఉండాలి కానీ మైకు దొరికింది కదా అని ఊగిపోయి కుక్కల్ని మగోళ్ళతో నువ్వు కంపేర్ చేస్తున్నావు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? మూగజీవాలు వేరు, మగవాళ్ళు వేరు, అట్లా నువ్వు కంపేర్ చేయొచ్చా? చేయకూడదు కదా. ఎవరికి చేయాల్సింది వాళ్ళకి చేస్తే సొసైటీకి ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ గవర్నమెంట్ అది చెయ్యదు. గవర్నమెంట్ ఓట్లు వేసే వాళ్ళకి ఏం చేయట్లేదు, ఇంకా వీధి కుక్కల కోసం పట్టించుకుంటుందా? సో కాబట్టి కొన్ని మన సమాజంలో మాట్లాడేటప్పుడు కొంచెం స్టాటిస్టిక్స్ తెలుసుకొని, మనకు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని రిపోర్ట్స్ ఇచ్చింది, దాని ప్రకారం మనం కొంచెం మాట్లాడాలి. అంతేగాని మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తే సొసైటీ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇప్పుడు హిందూ దేవాలయాల పైన వాళ్ళు చేసిన దాడులు చూస్తుంటే వాళ్ళ మైండ్ సెట్ లో ఏముందంటే మన నమ్మకాలు తగ్గించాలని చెప్పేసి. నిజంగా ఆ దాడులు చేయడం వల్ల హిందువులో నమ్మకం అనేది పోతుంది అనిపిస్తుందా? ఒకప్పుడు మనకి గుడులు లేవు,
విగ్రహాలు లేవు, ఫోటోలు కూడా లేవు, అమ్మవారి ఫోటోలు కూడా మనకు తెలియదు. అప్పుడు మనం ఒక దిక్కున మట్టి ప్రమిదతో నూనె పోసి ఒక దివ్యను వెలిగించేవాళ్ళం. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటాం. సో మన దృష్టిలో ఆ దీపమే మనకు దేవుడు ఒకప్పుడు. సో అలాగే ఈరోజు మనం చెట్లు పూజిస్తాం. చెట్లను పీకేయగలుగుతారా? భూమండలంలో ఎన్నో చెట్లు ఉన్నాయి, ప్రతి చెట్టుని మనం పూజిస్తాం. సూర్యుడిని పూజిస్తాం, సూర్యుడిని తీసేయగలుగుతారా వీళ్ళు? నవగ్రహాలను పూజిస్తాం, నవగ్రహాలను తీయగలుగుతారా? నదులను పూజిస్తున్నాం, నదుల్లో వాటర్ అంతా తోడేయగలుగుతారా వీళ్ళు? సముద్రాన్ని పూజిస్తాం, సముద్రాన్ని తోడేయగలుగుతారా? తోడేయలేరుగా. భూమండలాన్నే పూజిస్తున్నాం, మనం భూమిని పూజిస్తున్నాం, భూమిని తీసేస్తారా వీళ్ళు? జంతువులను పూజిస్తాము, పక్షులను పూజిస్తాను, ఖగోళ మండలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని, ప్రతి ఒక్క ప్రకృతిని మనం పూజిస్తాం. వీటన్నిటినీ వీళ్ళు నాశనం చేయగలరా? చేయలేరు. సో ప్రకృతిలో వచ్చిన ప్రతీది కూడా మన నమ్మకం, మన విశ్వాసం, అట్లా విస్తరింపజేసుకున్నాం మనం. సో వీటన్నీ మన నమ్మకాలే. వీటన్నిటినీ కూడా తీయడం అనేది ఏ ఒక్కరికి సాధ్యం కాదు. దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఇవన్నీ తీయడం అనేది సాధ్యమైతే తీయమని చెప్పండి. అప్పుడు ఆ రోజున అనుకుందాం, అయ్యో ప్రకృతినే నాశనం చేసేసాడే రేవంత్ రెడ్డి, ఎంత మంచి గనుడా అని. సో కాబట్టి గుడులున్నా, గుడులు ధ్వంసం చేసినా మా నమ్మకాలు, మా విశ్వాసాలు భూమండలంలో ఉన్న ప్రతివి పోవు. ఎందుకంటే మనం పుట్టని కొలుస్తాం, మట్టిని కొలుస్తాం, నీరుని కొలుస్తాం, అన్నిటినీ కొలుస్తాం. కాబట్టి మన విశ్వాసాలని ఎవ్వరు కూడా ఏమి చేసినా కూడా మన నమ్మకాలు పోవు. మన హిందుత్వంలో ఆ నమ్మకం ఉంది. ఎప్పటి వరకు ఆ నమ్మకం అట్లానే ఉంటది, ఎప్పటికీ ఉంటది. ఎందుకంటే ఇవన్నీ గుడులు, ఇవన్నీ మనం కట్టుకున్నవి, స్వతహాగా వచ్చినవి కాదు. కానీ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ స్వతహాగా వచ్చింది, వాటిని ఎవ్వరూ నాశనం చేయలేరు. వీటిని నాశనం చేయొచ్చేమో నీ రాజకీయ ప్రయోజనం కోసం, వీటిని నాశనం చేయొచ్చు, కానీ ఈ నమ్మకాలని నాశనం చేయగలమా మనం? గోమాతను నాశనం చేస్తావా? చెట్లు నాశనం చేస్తావా? దేని నువ్వు నాశనం చేయగలవు? సూర్యుడినే నాశనం చేసేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సూర్య భగవాన్ని తండ్రి అని నమ్ముతారు. నాశనం చేయగలవా? సో ప్రకృతితో వచ్చే దేన్ని కూడా నువ్వు నాశనం చేయలేవు. కాబట్టి దయచేసి ఇలాంటివి ఇక్కడతో ఆపేయడం చాలా మంచిది అన్నది మా అభిప్రాయం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.